అందరికీ ప్రైజ్ లార్డ్, వందనాలు. దేవుని నుండి కృపా సమాధానాలు మీకు సమృద్ధిగా కలుగునుగాక. మంచిది. శ్రీ సత్యదేవ మినిస్ట్రీస్ ఛానల్లో ప్రసారమవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాఠాలు కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు దాసులకు, దాసురాళ్లకు, సహోదరి సహోదరులకు, అలాగే క్రీస్తునందు పిల్లలందరికీ మా నిండు మనస్సుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. సత్యము నేర్చుకున్నటకు, క్రీస్తు స్వరూపములోకి చెక్కబడుటకు, ఆయన రాకటకు సిద్ధపడుటకు ఈ పాఠాలను తప్పక మీరందరూ చూస్తున్నారని, వింటున్నారని విశ్వాసిస్తున్నాను. ఈ పాఠాలను వింటున్న మీతో నా ఒక చిన్న విన్నపము. సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మర్చిపోకండి. ఇతరులకు షేర్ చేయండి. ఈ పాఠాలను, ఈ ప్రసంగాలను ఇతరులకు షేర్ చేసి పరిచయం చేయడం ద్వారా ఈ పరిచర్యలో, ఈ సేవలో పాలు పంపులు కలుగుతాయని త్రికారణ శుద్ధితో ప్రగాఢంగా విశ్వాసిస్తున్నాను. మంచిది. మన ఆలస్యం చేయక మనందరము కూడా నేరుగా లేఖన కాంతిలోనికి మనము దృష్టి సరించి ప్రయాణము కొనసాగిద్దాం. రండి. హెచ్కేల్ గ్రంథము 39వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుదాం. 39 హెచ్కేల్ గ్రంథము 39:8. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోవుచున్నది, నేను తెలియజేసిన సమయమున అది జరుగును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈ చరాచర జగతికి పునాదేసిన వాడా, సుగుణాల సంపన్నుడా, నీకు స్తోత్రములు, స్తుతులు. అయ్యా, ఈ సృష్టి అంతా నీ స్వాధీనంలో ఉన్నది. మేమందరము నీ స్వాధీనంలో ఉన్నాం. నీవు మాలో ఆలోచన పుట్టక ముందు ఎరిగిన వాడవు. నీకు మరుగైనది ఏది లేదు. నీ ముందు ఏది దాయలేము. సర్వమెరిగిన నీకు మరొకసారి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఈరోజు అయ్యా, ఈ విశ్వ విజ్ఞాన వేద పాఠాలనే కార్యక్రమం ద్వారా మీరు మా అందరితో ఏం మాట్లాడబోతున్నారో మీ మాటలు తెలియపరచండి. అందరి హృదయాలను తెప్పరిల్ల చేయండి. ప్రభువా, ఈ మాటల ద్వారా వింటున్నటువంటి ప్రతి బిడ్డ హృదయంలోనూ, వారి కుటుంబంలోనూ నీ దివ్యకాంతిని ప్రకాశింపజేసి, ఏ విషయంలో మీకు మేము వ్యతిరేకంగా ఉన్నామో మమ్మల్ని సమాధానపరుచుకున్నటి సహాయం చేయండి. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. నీ వాక్యము చేత మమ్మల్ని వెలిగించుమని మరొకసారి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ యేసయ్య పేరట వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. స్నేహితులారా, హెచ్కేల్ గ్రంథములో ఒక మాట మనం చదువుకున్నాం. ఇదిగో అది వచ్చుచున్నది, కలగబోవుచున్నది, నేను తెలియజేసిన సమయమున అది నేను తెలియజేసిన సమయమునది జరుగును. దేవుడు ఏదో ఒకటి తెలియజేశాడట, అది జరుగుతుందట. అది త్వరలోనే ఇదిగో వచ్చుచున్నది, కలగబోవుచున్నదట. దేవుడికి తెలియజేసిన ఒక సమాచారము త్వరలోనే జరగబోచున్నది, కలగబోచున్నది. ఈ ప్రవచనము భూమి మీద దేవుడు కడవరి దినములో చేయబోతున్న ఒక అద్భుతమైన కార్యం, ఒక జనములో చేయబోతున్న, ఒక ప్రాంతంలో జరగబోతున్న ఒక అద్భుతమైన కార్యం ఇది. పరమాత్ముడైన దేవుడు భూమి మీద తన చిత్తాన్ని నెరవేర్చుకున్నటకు ఒక ప్రణాళిక అల్లుకున్నాడు. ఆ ప్రణాళిక ప్రకారమే తను ప్రయాణం చేస్తున్నాడు. తన గమనములో తను అనుకున్నది కాక మళ్ళీ మార్పు చేసుకొని చేసేవాడు కాదు దేవుడు. తన అనాది సంకల్పములు ఏదైతే జరిగించాలని నిర్ణయించాడో అట్టి నిర్ణయత చిత్తమే తప్పక జరిగించేవాడు ఆయన. ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన జనాంగమును ఆయన ఎంచుకున్నాడు దేవుడారా. ప్రత్యేకమైన జనాంగం. ఆ జనాంగము ఇశ్రాయేలు జనులు.
దేవుడు ఈ భూమి మీదకి రావాలి అనుకున్నాడు. భూమి మీదకి దేవుడు రావాలి ఒక నర రూపంలో అనుకున్నప్పుడు తనే ఒక ప్రత్యేకమైన జనాంగాన్ని ఎంచుకొని ఆ జనాంగాన్ని ఎక్కడ నివసింపచేయాలో ఆ స్టేజ్ని కూడా తనే తయారు చేశాడు. మనము చూసినట్లయితే ఈ లోకంలో విమానాలు, ఎయిర్పోర్ట్లో ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కొన్ని ఎకరాల వెడల్పు నుండి. ఆ ప్లాట్ఫామ్ మీదకి విమానాలు ల్యాండ్ అవుతాయి. అక్కడి నుంచే టేకప్ అవుతాయి, లేచిపోతాయి. ఈ భూమి మీదకి ఎక్కడైతే భూమి మీద మనుషులు ఎయిర్పోర్ట్ ఏర్పరిచారో, ల్యాండ్ ఏర్పరిచారో, ఆ ప్లాట్ఫామ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికే రావాలి ఆ విమానాలు. అందుకే అవి ఆ యొక్క ప్లాట్ఫామ్ చేయబడుతుంది. ఇది ఎంత సత్యమో, పరమాత్ముడైన దేవుడు భూమి మీద ల్యాండ్ అవ్వాలనుకున్నాడు, రావాలనుకున్నాడు. ఆ రావాలనుకున్నటువంటి తన చిత్తాన్ని నెరవేర్చుకున్నట్టుగా భూమి మీద దేవుడు ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ ప్లాట్ఫామ్ లాగా ఈ భూమి మీద ఒక ప్లాట్ఫామ్ని స్థాపించాడు తను భూమి మీదకి వచ్చుటకు. ఆ ప్లాట్ఫామే ఇశ్రాయేలు జనులు, యూదా జాతి. దేవుడరా, ఒక వికసించిన పుష్పము చుట్టూ తుమ్మెద పురుగు తిరుగుతున్నట్లు, మకరందము కొరకు వికసించిన పుష్పము చుట్టూ ఒక తుమ్మెద తిరుగుతున్నట్లు పరమాత్ముడైన సర్వేశ్వరుడైన దేవుని ప్రణాళిక ఇశ్రాయేలు జనుల చుట్టూ తిరుగుతుంది. అందుకే భూమి మీద ఆ జనులే ఒక ప్రత్యేకము. ఆ జనులను పట్టి దేవుడు భూప్రపంచాన్నే గడగడగడ వణికించుట కూడా ఇప్పటికీ సిద్ధంగా ఉన్నాడు. ఈ ఇశ్రాయేలు జనులు దేవుడు ల్యాండ్ అవుటకు ఏర్పరచుకున్న అబ్రహాము సంతానం. భూమి మీద సపరేట్గా ఏర్పరచుకున్న ఈ యూదా జాతిలోనికి యేసు ప్రభువు తన ప్రణాళికను నెరవేర్చాడు. అందుకే బైబిలు గ్రంథము, ధర్మశాస్త్రము, కొత్త నిబంధన గ్రంథాలు, అన్ని లేఖనాలు యూదా జాతి నుండి బయటకు వచ్చాయి, కానీ ఏ అన్య జాతికి ఇవ్వబడలేదు. దేవోక్తులు యూదుల ఫలం అని రాయబడి ఉన్నది. చివరిగా మనుషులకు మార్గం ఏర్పరచుటకు పరమాత్ముడైన దేవుడు సర్వేశ్వరుడు ఆ యూదా జాతిలోనే, ఆ భూమధ్యపురమైన ఇశ్రాయేలు జనులోనే జన్మించాడు. ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినట్టు పరమాత్ముడైన దేవుడు మరియమ్మ గర్భంలోకి ల్యాండ్ అయ్యాడు. అది కూడా ఇశ్రాయేలు జనమే. తన కార్యములన్నీ సంపూర్ణంగా జరిగించి శిల్వయజ్ఞము అనాది సంకల్పము మనుషుల పాప పరిహారార్థ నిమిత్తమై రక్త ప్రోక్షణము కావాలి, అది పరమాత్ముడైన దేవుని రక్తమే కావాలని తను ముందుగా చెప్పబడిన ప్రకారము యజ్ఞ కార్యక్రమము పూర్తి చేసి అక్కడి నుంచి మళ్ళీ టేకపై ఆరోహణుడై పైకి వెళ్ళాడు. మళ్ళా కొంతకాలము మధ్యలో చాలా కాలము కొంత గ్యాప్ అయిన తర్వాత మళ్ళీ ఆ పరమాత్ముడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆ వచ్చేది కూడా ఏ ల్యాండ్ ఏర్పరచుకున్నాడో అదే ఇశ్రాయేలు దేశము యెరూషలేముకే దిగి వస్తాడు. ఎంత విచిత్రమో చూడండి. వారి చుట్టే తిరుగుతుంది దేవుని ప్రణాళిక, వారిని బట్టే జరుగుతుంది దేవుని ప్రణాళిక. ఏమి ఈ ప్రజల్లో అంత ఘనత ఏమి, ఈ ప్రజలంత గొప్పనా అంటే ప్రజలేమి గొప్ప కాదు, దేవుడే గొప్ప. తన ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నవాడు ఆయన. ఈ ఇశ్రాయేలు జనులు ఎవరయ్యా అంటే దేవునికి ఇష్టలుగాను భూమి మీద ఉన్నవారే, కానీ ఆ దేవుణ్ణి ఎన్నోసార్లు ఏడిపించిన వారు కూడా. వాళ్ళంతా ఏడిపించినా వారిని వదిలిపెట్టకుండా దేవుడు తన అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు వచ్చిన మాట ప్రకారం తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తున్నవాడు. ఇప్పటికీ ఆ యెరూషలేములో ఆ వాగ్దానాలు నెరవేరుతూనే ఉన్నాయి, నెరవేరబోతున్నాయి భవిష్యత్తులో.
ప్రభు రాబోతున్నాడు త్వరలోనే. కొన్ని రోజులు ఒక కార్యం జరగబోతుందట. ఇదిగో నేను తెలియజేసినది జరగబోచున్నది. ఒకసారి 110వ కీర్తన 6వ వచనం చదువుదాం చూడండి. అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉండును. విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలుగుకొట్టును. దేశము శవములతో నిండి ఉండును, విశాల దేశము మీది ప్రధానుని ఆయన నలుగొట్టును. విశాల దేశపు ప్రధాని, జాగ్రత్తగా వినాలి, ఆయన నలగొట్టబోచున్నాడు. ఒక దేశం ఉన్నదట, దేశం అంతా శవములతో నిండి ఉంటదట. ఆ దేశమే ఇశ్రాయేలు దేశము. భవిష్యత్తులో జరగబోతున్న ఒక భయంకరమైన విపత్తుని మన ప్రభు ఈ కీర్తన గ్రంథంలోనే చెప్పి పెట్టాడు. అదే మనం హెచ్కెల్ గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో ఆ రోజు నేను చెప్పినది జరగబోచున్నది, అది త్వరగా జరగబోచున్నది. ఈ ఇశ్రాయేలు జనులు నివసించే ఈ యెరూషలేము గడ్డ, ఈ యెరూషలేము ఎవరు స్థాపించారు అసలు? ఇది ఎక్కడ ఉందని చరిత్ర చెప్తుందంటే అది భూమికి నట్ట నడుమ దేశము అని మన గ్రంథమే తెలియపరుస్తుంది. హెచ్కెల్ గ్రంథం 38వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. వారిని దోచుకొని కొల్ల సొమ్ముగా పట్టుకొనుటకై పూర్వము పాడై మరలా నివసింపబడిన స్థలముల మీదకి తిరిగి పోయెనను. ఆయా జనములలో నుండి సమకూర్చబడి పశువులను సరుకులను కలిగి భూమి నట్ట నడుమ నివసించు జనముల మీదకి తిరిగిపోయేదను. చాలు. ఏ దేశం మీదకి ఒక రాజు వస్తాడట, ఆ దేశం ఎక్కడుందట? భూమికి నట్ట నడుమ. భూమికి నట్ట నడుమ ఉన్న దేశమే ఇశ్రాయేలు దేశం. దేవుడు ఆ దేశంలో ల్యాండ్ అవ్వటానికి, ఆ ప్రజల్లో నుండి కార్యం చేయటానికి అబ్రహామును పిలిచినప్పుడే, పిలువక ముందే ఆ పరమాత్ముడు అనంత కోటి శక్తి క్షేత్రము నుండి ఒక చిన్న అంశ దేవుడారా మరియమ్మ గర్భములోకి వచ్చింది. అంతకంటే ముందొక అంశ నరరూపములో భూమి మీదకి వచ్చి షాలేము పట్టణము స్థాపించినది. ఆయన పేరే మెల్కీసెదెకు. తాత్కాలిక అవతారం. తన ప్రజల కొరకై తన ఈ భూమి మీదకి దిగివచ్చుటకై ఒక స్థలాన్ని దేవుడే రారాజుగా స్థాపించి మొదటి రాజు చివరి రాజు తనే అవ్వబోతున్నాడు. అందుకే ఆనాడు మెల్కీసెదెకు ఆ పట్టణానికి రాజు ఆయనే స్థాపించిన వాడు. మళ్ళీ రేపు యెరూషలేములకు రెండో రాకడలో యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు యెరూషలేములో దావీదు సింహాసనం మీద ఉండి 1000 సంవత్సరాలు దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలించబోతున్నాడు. అదే స్థలం. అది భూమికి నట్ట నడమ ఉన్న స్థలం. ఈ షాలేము రాజు ఎవరంటే ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం ఎబ్రీ 7:1-3 చదువుదాం. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలిసికొని అతన్ని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉండి అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, వంశవాళి లేనివాడు, జీవమునకు అంతము ఆది లేనివాడు, భూమి మీద తల్లి తండ్రికి పుట్టి భూమి మీద రాజరికం చేసే రాజులు, చక్రవర్తులు, నియంతలు, మహారాజులు ఎంతోమంది పుట్టి కాలగర్భంలో కలిసిపోయారు. వీళ్ళందరూ తల్లిదండ్రులు పుట్టినోళ్ళే. కానీ ఈ షాలేము రాజు ఎవరో? ఆయన పేరు మెల్కీసెదెకట. ఈయనకు తల్లి లేదు, తండ్రి లేదు, వంశవాళి లేదు, పుట్టుక లేదు, మరణము లేదు. మరి దేవుడు కాకపోతే ఇంకేంటండి? ఈయన దేవదూత కన్నా ఆరంభం ఉన్నదండి. మరి ఈ షాలేము రాజుకు ఆరంభం లేదట.
అదే అనంత కోటి శక్తి క్షేత్రములో కలిగిన కుమార అనే దైవము నుండి ఒక్క అంశ దేవుడారా ఎందుకు వచ్చాడంటే తను ల్యాండ్ అవ్వబోతున్న స్థలాన్ని కూడా తనే స్థాపించి సిద్ధపరిచి వెళ్ళి అబ్రహామును నడిపించి ఇజ్రాయేలును తీసుకొచ్చి ఐగుప్తులో 430 సంవత్సరాల తర్వాత మోషను పట్టుకొని అతను వారందరిని విడిపించి ఎర్ర సముద్రం దాటించి అవిధేయులైన వారిని అరణ్యములో తుడిచివేసి విధేయులతో కానానుకు వచ్చి కానాను దేశమును వారందరికీ స్వాస్థ్యంగా ఇచ్చి యెరూషలేమును సెంటర్ చేసి అక్కడ జనులను నివసింపజేసి అనేక ప్రవచనాలు ధర్మశాస్త్రము ప్రవక్తలు చాలా ప్రణాళికలు విడుదల చేసి ముందుగానే చెప్పి అదుగో 2000 సంవత్సరాల క్రితం పరమాత్ముడి భూమి మీదకి మరియమ్మ గర్భములోకి వచ్చాడు. దేవుడి లోకమునకు భూలోకమునకు ఎందుకు వచ్చాడయ్యా అంటే మనుషులను దేవుని దగ్గరికి తీసుకుపోవటకు. వాళ్ళు వెళ్ళట్లేదు, వాళ్ళు అధోగతి పాలై పాపములోనే వారి దురాశ్రలను బతికి వారి గొయ్యి వారే తోడుకొని వారి వినాశనాన్ని వాళ్ళే సంపాదించుకొని మనుషుడు తనకు తనే నాశనము సంపాదించుకున్నాడు. అతన్ని ఎవరూ నాశనం చేయలే. తను చెడునిష్టపడి పాపములో పడి దైవానికి విరుద్ధంగా ప్రవర్తించి అధోగతి పాలై నిమ్మలరా చీకటి అగాధములోకి వెళ్ళిపోతున్న నరులను ఆ అగాధము నుండి ఆ పాపము నుండి లేపి రక్షించుటకు పరమాత్ముడైన సర్వేశ్వరుడు దిగి వస్తున్నటువంటి స్థలం అది. ఆ స్థలాన్ని ఆ యెరూషలేమును ఇశ్రాయేలును వదిలిపెట్టాడు దేవుడు. నిమ్మలరా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఇశ్రాయేలు జనులను అంజూరపు చెట్టుతో దేవుడు పోల్చాడు. ఒకసారి యేసుప్రభుల వారు శిష్యులతో వెళ్తుండగా అంజూరపు చెట్టు పచ్చగా ఉన్నది, దాని కాయలు లేవు. అది కాయలు కాసే కాలం కాదట, అయినను కాయలు కావాలి. అంజూరపు చెట్టు కాయలు లేకపోతే దేవుడు శపించి ఎండిపోయింది. అలాగున్న భవిష్యత్తులో ఇంకా కొద్ది రోజుల్లో ఇశ్రాయేలు దగ్గరికి నేను వచ్చాను, వాళ్ళ దగ్గర ఫలాలు లేవు, ఫలించలేదు, వారు ఎండిపోతారని దానికి నిదర్శనంగా ఆ పని చేశాడు. ఒకసారేమో ప్రభు చెప్పాడు, మీరు అంజూరపు చెట్టు సిగిరించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉందని గుర్తుపడతారు కదా. అవును స్వామి, అలాగనే నా రాకడ నేను చెప్పిన ఈ సంగతులు జరిగినప్పుడు నా రాకడ కూడా నేను కూడా ద్వారం యొద్దనే ఉన్నానని గుర్తుపట్టండి అన్నాడు. అంటే అంజూరపు చెట్టు సిగురించినట్లు అంజూరపు చెట్టుని ఎందుకు తీసుకొచ్చాడంటే ఇశ్రాయేలు జనులు ఎప్పుడైతే సిగురిస్తారో ఎండిపోయిన ఇశ్రాయేల్ చెట్టు అంజూరపు చెట్టు మళ్ళీ సిగురిస్తుంది. ఈ భూమి మీద ఎండిపోతుంది, కొంతకాలము పతనమైపోతుంది. లూకాసు వార్త 21:24 చదువుదాం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణ మగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడు. చాలు. ఇది యేసుప్రభుల వారు శిలువ యజ్ఞము జరగక ముందు చెప్పిన మాట. ఇశ్రాయేలు జనులు చెల్లా చెదురైపోతారు, వారికి స్థలం ఉండదు. ఎందుకంటే అన్యజనుల కాలము రాబోచున్నది. అంటే అన్యజనులు రక్షింపబడబోయే కాలం ఒకటి ఉన్నది. అందుకే ఇశ్రాయేలు జనులు 1900 సంవత్సరాలు యేసుప్రభును సిలువకు వేసిన తర్వాత సిలువకు వేసేటప్పుడు పిలాతు దగ్గర ఆయన రక్తం మా మీదికి మా పిల్లల మీదికి అచ్చునుగాక అని వాళ్ళే కోరుకున్నారు నాశనం. అందుకే అన్నాడు యేసుప్రభుల వారు, వీళ్ళు చెల్లా చెదరైపోతున్నారు, అయిపోతారు. ఇశ్రాయేలును దేశం లేకుండా 1900 సంవత్సరాలు దేశాలు ఎక్కడెక్కడో ఉన్నారండి, చెదరిపోయారు. ఇశ్రాయేలు దేశమే లేదు. 1900 సంవత్సరాల తర్వాత 1948లో మరలా ఇశ్రాయేలుకు జనములకు వాళ్ళ భూమి భాగం వచ్చింది. ఎండిపోయిన ఈ అంజూరపు చెట్టు మళ్ళీ సిగిరించింది. ఏ దేశమైనా ఏ ప్రజలైనా దేవుడారా 100-200 సంవత్సరాల్లో వాళ్ళ మతాలు, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ రూపురేఖలు అన్నీ మారిపోతాయి.
కానీ 1900 సంవత్సరాలు వాళ్ళని ఊతకోతకు గురై లక్షల మంది చనిపోయి మిగిలిన వారు దేశంలో చెట్టుకొక్కలు పుట్టుకొక్కలు అయిపోయి అన్య జాతుల మధ్యలో బతికి అన్యుల ఆచారాలు కానీ విగ్రహారాధన కానీ అంటకుండా ఇంకా యూద మతము 1900 ఏళ్ళు అదే మతములో బతికుందంటే దేవుని కార్యం కాదా? ఇదిగో అంజూరపు చెట్టు మళ్ళీ సిగిరించింది, చెదరిన వారిని మరలా నేను రప్పించేదను. యెషయా గ్రంథము 11:12 చదవండి ఒకసారి. జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలవబెట్టును, భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగు చేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదరిపోయిన యూదా వారిని సమకూర్చుదును. చూశారా, 4 దిక్కులు భూమి మీద. హెచ్కేల్ గ్రంథం 11:17లో, ఇర్మియా 16:15లో మీరు చదువుకోండి. చెదరిపోయి 4 దిక్కులకు ఆయా దిక్కులకు వెళ్ళిపోయిన యూదా జాతిని, ఇశ్రాయేలు జనులను నేను మరలా సమకూర్చెదను అన్న ప్రకారంగా, తన మాట ఇచ్చిన ప్రకారంగా ఇదిగో అది జరగబోచున్నది నేను తెలియజేసిన సంగతి అనే అట్లు అందరూ వచ్చేసారు. వచ్చి కొంతకాలమైంది వారికి ఆ దేశం దొరికి, ఎక్కడెక్కడో పోయారు. ఇదిగో చూడండి ఆ దేశం మీద ఎంతమందికి కుట్రను, ఎన్ని దేశాలు యుద్ధానికి వస్తున్నాయో మీరు చూస్తున్నారు. అంత చిన్న దేశం కొండల మధ్యలో మహా లక్షల కోట్ల జనాలున్న దేశాల నెచ్చి మీద పడ్డ ఆ దేశాన్ని ఏం చేయలేకపోతున్నారు. కారణము దైవవాకు, దైవహస్తము తోడుంది. అది భౌతికమైన భూసంబంధమైన ఇశ్రాయేలు జనుల యుద్ధం. కానీ గలతీ పత్రికలో ఉన్నట్టు ఆధ్యాత్మికమైన దేవుని ఇశ్రాయేలున మనం ఈ ప్రపంచంలో కూడా యుద్ధం స్టార్ట్ అయింది త్వరలోనే. అక్కడేమో భౌతికంగా బాంబులతో, కత్తులతో యుద్ధాలు చేసి శత్రువులను కొడుతున్నారు. కానీ దేవుని సంఘమనే ఈ యెరూషలేములో, ఈ సియోనులో అతి ఘోరాది అబద్ధ బోధలను ఎదుర్కోబోతున్నారు సత్య బోధకులు. అందుకే సత్య సేవకులు, సత్య సంఘాలు, సత్య బోధకులు మున్నీరై తిరుగుతున్నారు. ఒక కంట్లో రక్తము, కంట్లో నీళ్లు పెట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా? సత్యం బోధిస్తున్నందుకు అబద్ధ బోధకులు, అబద్ధ జనులు, దురాత్మ సంబంధులు, యజబేలు ఆత్మ కలిగిన దయ్యములు సంఘములోనే విశ్వాసుల రూపులో, సేవకుల రూపాల్లో సత్య సేవకులను హింస పెడుతున్నారు. ఇశ్రాయేలు వెనకకు అడుగైనట్టు ఈరోజు దేవుని ఇశ్రాయేలు సత్య బోధకులు కూడా వెనకకు అడుగయ్యారు. వీరి ద్వారా కూడా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. అన్నిటికీ కుదురుబాటు కాలం ఎన్ని? ఇటు ఆధ్యాత్మిక ఇశ్రాయేలు, అటు భౌతికమైన ఇశ్రాయేలు, భూసంబంధమైన ఇశ్రాయేలు, 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఇద్దరికీ జరుగుతున్నాయి. ఈ 2 ప్రపంచాల వెనకాల 2 దైవహస్తాలే తోడున్నాయి. ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు, మనము గెలుస్తాం. వాడు ఏ రూపంలో దాడి చేసినా దేవుని సైన్యమే గెలుస్తుంది. ఇది వాస్తవం. సాతాను రాజ్యం అంతా కూలిపోతుంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా వినాలి. సత్య బోధకులకు, సత్య వాక్యానికి నీతిగా బతకాలని బోధిస్తున్న వారిని నువ్వు కుట్రపని నువ్వు ఎన్ని చేసినా సరే నాశనమే మీరు అంతం అంటుంది బైబిల్. కొన్ని రోజులు ఏడుస్తామేమో, దుఃఖపడతాం మేము. సత్యం బోధించేటోళ్ళు, సేవకులు కొంతమంది చాలా దుఃఖపడుతున్నారు. నేను ఇంత మంచి పని చేశాను, నేను ఇంత మంచి బోధన చేశాను, నేను ఎంత మంచి చెప్తున్నానే, నా మీద ఎందుకు వీళ్ళకు నిష్కారణమైన ద్వేషము అర్థముగాక దుఃఖపడుతున్నారేమో. కానీ అంతరంగమందు ఊటలుగా దేవుని ప్రణాళిక జ్ఞానం పుడుతూనే ఉంటుంది. వాళ్ళకి గెలుపు వాళ్ళదే, ఓడిపోవడం అసంభవం. కానీ దుఃఖము తప్పదు, శ్రమ తప్పదు. భయపడకండి, మనదే గెలుపు. దేవుడు మన వైపు ఉన్నాడు. ధర్మం, సత్యం, సత్య బోధను బోధిస్తూ సత్య బోధన స్వీకరిస్తున్న విశ్వాసులారా, సత్యానికి శిరస్సు వంచుతున్న వాళ్ళారా, దైవాన్ని తన సేవకుల్లో చూస్తున్న విశ్వాసులారా, దైవాన్ని కనుపరచాలని నేను కాదనుకొని దేవుణ్ణి కనుపరచుటకు శ్రమలు ఎదుర్కొంటున్న సేవకులారా, ధైర్యం తెచ్చుకుందాం. గెలుపు మనదే. ఇశ్రాయేలు జనులు జయిస్తారు, దేవుని ఇశ్రాయేలు జయిస్తారు. అది ఆ పోరాటం, ఇది పోరాటం. 2 పోరాటాలు స్టాప్, ఆగిపోయే కాలం ఒకటి.
త్వరలో రాబోతుంది, మన ప్రభు వచ్చేస్తున్నాడు, భయపడే సమస్య లేదు. ఏం జరగబోతుంది యెరూషలేము తెలుసా? ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఇలాగే జరుగుతాయి. ఓడిపోయే ప్రసక్తే లేదు ఇశ్రాయేలు. దేవుడే తోడుండి నడిపిస్తాడు, వారికి సహకారం అందిస్తాడు. మళ్ళీ సద్దు మణిగిపోతుంది, మళ్ళీ ఒక 6 నెలలకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మనోళ్ళే గెలుస్తారు, మళ్ళీ సద్దు మణిగిపోతుంది. ఇట్లా 1-2 సార్లు జరుగుద్దేమో. దాని తర్వాత చుట్టుపక్కల ఉన్న మొత్తం అరబు దేశాలు, ఇశ్రాయేలు శత్రువులు, బాబు నీతో మేము గెలవలేమని చెప్పి నమస్కరించి సైలెంట్ అయిపోతారు. ఎవ్వడు రాలేడు, ఎవ్వరు రారు. ఎవరు రానప్పుడు ఆహా అందరూ భయపడ్డారు, ఇక మనకు భయం లేదని ఇశ్రాయేలు నిర్భయంగా వాళ్ళు జీవిస్తుంటారు. అప్పుడు జరిగినది మరలా జరగబోచున్నదని ప్రసంగి చెప్పినట్టు ఇశ్రాయేలు జనులలో మోషే ధర్మశాస్త్ర ప్రకారము మళ్ళీ బలి అర్పణలు మొదలవుతాయి. అనగా మందిరము కట్టబడుతుంది సొలొమోను కట్టిన స్థలములో. హాయిగా దేవునికి బలులు అర్పించుకుంటూ వాళ్ళు నిర్భయంగా జీవిస్తారని బైబిల్ చెప్తుంది. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 8వ వచనం చదవండి. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు. సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలు పర్వతముల మీద ఇశ్రాయేలు పర్వతముల మీదికి పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు, మరలా వచ్చి వాళ్ళు బ్రతుకుతున్న జనుల యొద్దకు, ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు. అది నిర్భయముగా నివసించే కాలము ఇశ్రాయేలుకు ఒకటి రాబోతుంది. అది సంవత్సరమా 2 సంవత్సరాల 3 సంవత్సరాల తెలియదు నాకు, కానీ షార్ట్ పీరియడ్, చాలా తక్కువ సమయం. ఇశ్రాయేలు దేశము నిర్భయంగా ఒక్కనాడు కూడా లేదు. ఎప్పుడు దుఃఖము, విచారము, యుద్ధాలు, కరువులు, ఈ రకంగానూ ఆ రకంగానూ కష్టాలే. కానీ ఖచ్చితంగా నిర్భయంగా నివసించే కాలం ఒకటి రాబోతుంది. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధాలైన నిర్భయం ఎక్కడున్నది? అదే అంటున్నా. ఇప్పుడు ఆ యుద్ధాలు జరుగుతూ చాలామంది చనిపోయినాక అందరూ చుట్టుపక్కల శత్రు దేశాలని గడగడ వణికి వదిలిపెట్టేస్తారు. ఇశ్రాయేల్ని వద్దురా నాయన, మీ దగ్గరికి మేము రాము అని వదిలిపెట్టేస్తారు. నిజమే అనుకొని మనోళ్ళు మందిరం కట్టుకొని హాయిగా నిర్భయంగా నివసిస్తున్న వారి మీదకి ఈ చుట్టుపక్కల అరబు కంట్రీలు, రష్యాలందరూ సమకూర్చబడి మిత్ర దేశాలతో ఏమిటరా ఇశ్రాయేలు కొండల మీదికి గుర్రములతో, ఆయుధములతో, హెలికాప్టర్ల మీద మేఘము కమ్మినట్లు, యెహెజ్కేలు గ్రంథం మేఘము కమ్మినట్టు ఒకేసారి వస్తారట. అప్పుడు ఇశ్రాయేలు ఒక్క ఆయుధము పట్టరు, యుద్ధం చేయరు. యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయము 20వ వచనం. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూజంతువులను, భూమి మీద ప్రాకు పురుగులన్నీ, భూమి మీద నుండి నరులందరూ నాకు భయపడి వణుకుదురు. పర్వతములు నాశనమగును, కొండపేటులు పడును, గోడలన్నీ నేలపడును. నా పర్వతములన్నిటిలో అతని మీదికి ఖడ్గము రప్పించెదను. ప్రతివాని ఖడ్గము వాని సహోదరుడి మీద పడును. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఇశ్రాయేలు జనుల మీదికి మేఘము కమ్మినట్టు ఒకేసారి పోదాం రా, ఇట్లా కాదు. ఇక ఆయుధాలు పంపడము, వాళ్ళు ఆకాశంలో దాన్ని ఆర్పేయడము, ఇవన్నీ కాదు. మనుషులమే మేఘము కమ్మినట్టు కమ్మేద్దాం ఇశ్రాయేలు మీదకి అని ప్లాన్ చేస్తారు. ఆ ఒక్క యుద్ధమే ఇశ్రాయేలు చేయరు. నిర్భయంగా వీళ్ళు మందిరంలో బలులు అర్పించుకుంటూ యెహోవా దేవుని పాటలు పాడుకుంటూ ఉంటారు. ఆ కాలమున మేఘము కమ్మినట్టు ఇశ్రాయేలు జనులు గుట్టలు మొత్తం కమ్మి పడెత్తారు. అప్పుడు ఎవ్వరు కొట్టరు వాళ్ళని. దేవుడే యుద్ధం చేయబోతున్నాడు. ఇది ప్రపంచమంతా చూడబోతుంది. వడగండ్లు, అగ్ని గంధకములు, భూకంపములు, కొండపేట్లు విరుగుట. యోబు 37:11-13.
మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయును. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని, జాగ్రత్త వినండి, ప్రకృతి యొక్క శక్తులు పంచభూతములు శిక్ష కొరకే గాని, తన భూలోకము కొరకే గాని, తన భూలోకమును సృజించుట కొరకే గాని, కృప చేయుటకే గాని, కృప చూపుటకే గాని ఆయన ఆజ్ఞాపించినవన్నీ ఆ సృష్టి చేయును. చూసారా, ఇశ్రాయేలు జనం మీద మొత్తం సర్వనాశనం చేద్దామని పగలోపడ పెట్టుకొని మసిలి 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 దేవుళ్ళరా, ఇశ్రాయేలు మీద పగ పోదు వారికి ఎప్పటికీ, మొత్తం సమూల నాశనం అయ్యేదాకా పోదు. ఇశ్రాయేలు జనుల మీదకి వస్తారు, కొండల మీదకి. అప్పుడు ఈ లేఖనం చెప్తుందన్నమాట, దేవుడే వాని ఖడ్గం వాని మీదకి తిప్పుతాడట. వచ్చిన సైనికులు ఇశ్రాయేలు తప్పుదాన్ని బయలుదేరిన వాళ్ళు కొండల మీదకి ఎక్కేసరికి ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళక ముందే, లోయల దిగముందే ఒకరికేమో తెగులు వస్తుంది, దొడ్డికి పెట్టి ఆ మూలకు వెళ్ళిపోతాడు చెట్లకి. ఒకడేమో కళ్ళు తిరిగి కింద పడిపోతాడు, ఇంకోడేమో కత్తి పెట్టి వాడిని పొడితే వాడు వీని పొడుచుకుంటాడు. ఎందుకు పొడుచుకుంటున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. గిద్యోను కాలంలో గిద్యోను యుద్ధం చేయలే, వాళ్ళు పొడుచుకొని చచ్చారట. వడగండ్లు పడతాయి, అగ్నిగంధకములు పడతాయి, భూకంపములు వచ్చి కొండపేట్లు విరిగిపోయి ఆ కొండపేట్ల కింద లక్షల మంది చచ్చిపోతారు. ఇలా ప్రకృతి ఆయుధములను దేవుడు సెలవీయగా ఉపయోగపడతాయి. దేవుని నోటి నుండి వచ్చే ఆయుధముతో దేవుడు యుద్ధం చేస్తాడు. ప్రకటన 19:15 ఒకసారి చదవండి. జనములను కొట్టుటకై, మనుషులను కొట్టుటకై, జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. నోటి నుండి ఖడ్గం వస్తుంది దేవునికి. చేతులు, 4 చేతులు, 4 తలకాయలు, గదలు, కత్తులు, శత్రువులను సంహరించుటకు దేవునికి ఏమీ అవసరం లేదు. సృష్టికర్తకి సృష్టి ఆయుధము దేవునికి. ఆ సృష్టి ఆయుధంగా ఎప్పుడు మారుతుంది అంటే తన నోటి నుండి వస్తున్న వాక్కు ద్వారా. ఏ మాట సెలవిస్తే ఆకాశము కలిగిందో, ఏ మాట సెలవిస్తే సూర్యచంద్ర నక్షత్రములు వాటి సమూహములు కలిగాయో, ఏ మాట సెలవిస్తే సకల జీవరాశులు జీవాత్మలు పుట్టాయో, ఏ మాట సెలవిస్తే సకల బ్రహ్మాండము కలిగినదో, అదే మాట సెలవిస్తే అన్ని బూడిది కూడా అయిపోతాయి. అహంకారం గర్వముతో లోపట పగబెట్టుకొని ఇశ్రాయేలు జనం మీదికి బయలుదేరిన శత్రు సైన్యముని యేసయ్య యుద్ధం చేయబోతున్నాడు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ రాబోతుంది త్వరలోనే. అది 39వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 39:11 చదవండి. ఆ దినమున, ఏ దినమున? దేవుడు యుద్ధము చేసిన దినమున గోగు వారిని పాతిపెట్టుటకై సముద్రమునకు తూర్పుగా ప్రయాణస్తులు పోవు లోయలో ఇశ్రాయేలు దేశమున నేను ఒక స్థలము ఏర్పరచెదను. గోగును అతని సైన్యమంతటిని అక్కడి జనులు పాతిపెట్టగా ప్రయాణస్తులు పోటకు వీలు లేకుండాను ఆ లోయకు హమెద్ గోగు అనే పేరు పెట్టుదురు. శవములతో నిండిపోయింది దేశం. 110వ కీర్తన 6వ వచనం ఉందిగా, దేశము శవములతో నిండి ఉండెను. అదేది ఆ దేశమే ఇశ్రాయేల్ దేశం. ఎవరి శవాలంటే ఇశ్రాయేలే కావు, వాడిని చంపడానికి వచ్చిన వాళ్ళు చచ్చిపోయారు. ఎంత మీరు టీవీలో చూస్తారు, వార్తలో చూస్తారు, అక్షర నెరవేరాలి వాక్యం. మరి లేకపోతే వాక్యం ఎందుకు రాశాడు? భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించమన్నా. రాబోతుంది ఆ రోజు తిన్నారా, శవములతో నిండిపోతే ఆ శవాలను పాతి పెట్టడానికి అంటే 6 నెలలు కష్టపడతారట. 7 నెలలు, కొన్ని నెలలే. కనుక దింగరా, ఆ రోజున ఎవరు కూడా ఏం ఆదుకోలేరు, ఎవరేమి చేయలేరు. కొన్ని లక్షల మంది చచ్చిపోయి శవములు కంపు కొడుతున్నాయి. వారి ఆయుధములు పొయ్యిలో పెట్టుకుంటారట వీళ్ళు. ఇశ్రాయేలుకు ఒక ఈగ ఆలదు. వారి చుట్టూ ఉన్న గుట్టలు పగిలిపోతున్నాయి, అగ్ని గంధకాలు పడుతున్నాయి, కొండపేట్లు ఇరిగిపోతున్నాయి, ఒకరినొకరు పొడుచుకొని చస్తున్నారు, అక్కడ లక్కనే శవాలు అయిపోతున్నారు. ఆ మధ్యలో ఉన్న ఇశ్రాయేలు దేశంకే కానీ వాళ్ళ ఉన్న మనుషులకి కానీ
వారి పశువులకే కానీ వారి వస్తువులకే కానీ చిన్న హాని జరగదు. జరిగినదే మరలా జరగబోతుంది. ఐగుప్తంతా శవములతో నిండిపోయి ప్రథమ సంతానం అంతా చనిపోయి ఘోష, ఏడుపు, దుఃఖం వినబడుతుంటే ఇశ్రాయేల్ ఉన్నటువంటి స్థలంలో మాత్రం ఏ ప్రాబ్లం లేదు. దేశమంతా చీకటిగా అమ్మింది, ఇశ్రాయేలుకు వెలుగున్నది. చూశారా? అలాగనే ఈరోజు మళ్ళీ జరగబోతుంది. వాళ్ళకి ఏ హాని జరగదు. ఆ యుద్ధము జరిగిన తర్వాత ఇక ప్రపంచ దేశాలన్నీ దీనిలో గడగడ గడగడ వనకపోతున్నాయి. అందరము చూడబోతున్నాం. కొద్ది కాలంలో నేను అనుకుంటున్నా మనం బ్రతికుండగానే జరగబోతుంది. మనం బ్రతికుండగా ప్రభు వస్తాడు కావచ్చు అనుకుంటున్నా. పోతే అలాగే జరుగును గాక. మనం ఏం చేయగలం దేవా? ఎందుకంటే సూచన అట్లున్నది, లేఖనం అట్లుంది. అందును బట్టి అంటున్నా. గడగడ వనికి దేశాలందరూ ఆ శవాల గురించి విని ఇన్ని దేశాలు పగబట్టి ఇశ్రాయేలు మీదకి పోయి చచ్చిపోయారు. ఇశ్రాయేలు కత్తి పట్టలేదు, ఓ గుడ్డలి పట్టలేదు, ఓ దెబ్బ గుట్టలేదు. ఎట్లా చచ్చిపోయారు వీళ్ళు? అమ్మో, ఇశ్రాయేలు దేవుడు గొప్పవాడు, ఆయన వారిని వదిలిపెట్టలేదురా. అందుకే ఆ దేశము వాళ్ళని ఎవరేం చేయలేకపోతున్నారు. వన్కే రోజు రాబోతుంది. బైబిల్ నెరవేర్పు జరుగుతుంది. అప్పుడు ఆధ్యాత్మిక ఇశ్రాయేలు, దేవుని ఇశ్రాయేలు అయిన మనం ఇదే వచనాన్ని పట్టుకొని ప్రపంచాన్నంతా సాధించబోతున్నారు సత్యసేవకులు. అబద్ధకులన్నీ నోరు మూయబడుతుంది, అబద్ధ బోధలన్నీ. ఎదుగో మా దేవుడు అక్కడ జరిగించాడు బైబిల్లోది. ఇశ్రాయేల్ మధ్యలో దేవుని నామం ఘనత నొందబోతుంది. సర్వదేశాలు ఒక్కటై, అన్ని దేశాల రాజులు ఒక్కటై మీటింగులు పెట్టుకుంటారు. ఏం చేద్దాం? ఇన్ని శవాలు, ఈ సావులు, ఈ అద్దులు, నాయన ఈ సచ్చుడే వద్దు అని చెప్పి ఒక్కటే ప్రభుత్వం తీసుకొస్తే ఏ యుద్ధం ఉండదురా. మాదీయ పరాశీకుల రాజ్యం కాలంలో ఏం జరిగిందో, సంకీర్ణ ప్రభుత్వం, కలిసి చేద్దాం, గొడవలుండవు అని చెప్పి దశరాజ కూటమి జరగబోతుంది కదా. వస్తారు, ఏక కరెన్సీ, ఏక ప్రభుత్వం, ఒకటే రూల్ రాబోతుంది. అలా కొంతకాలమే జరుగుతుంది. తర్వాత ఆ దశరాజ కుటుంబంలోకి ఒక చిన్న దేశపు రాజు కూడా ఎంటర్ అవుతాడు. అతన్ని చంపేస్తారు. అతని శవము 3 రోజులు కనపడుతూనే ఉంటుంది, పాతి పెట్టరు. అందరు వచ్చి నివాళులర్పించేదాకా నియంత కదా అని ఆ శవం లేచి నిలబడుతుంది. అది ఆ శవము లోపలికి దూరిన ఆత్మనే బాబేలు గోపురము దగ్గర మనుషులందరినీ ఒక చోట సమకూర్చిన ఆ ఘటసర్పపు కుమారుడు జీన్స్, నిమ్రోద్ అని జీన్స్కు పుట్టినవాడు, నెఫిరియుడు. వాని ఆత్మ ఆవురావురని నీ కొడుకుకి భూమి మీద అవకాశం ఇచ్చిన నా కొడుకు కూడా ఇవ్వాలని ఒక రూల్ పెట్టి కూర్చున్నాడు. వాడు వస్తాడు ఆ శవంలోకి. అతని పేరే అబద్ధ క్రీస్తు. అతడు ఇశ్రాయేల్ జనులతో ఒప్పందము చేసుకున్న రోజు ఉంటుంది. అన్ని దేశాలు అతనికి లోబడతాయి, కానీ ఇశ్రాయేల్ దేశం లోబడదు. అయితే ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు, 7 సంవత్సరాలు నేను మంచిగా పరిపాలిస్తే నన్ను రాజుగా స్వీకరించండి, నేను మెస్సయ్యలాగా లేకపోతే, యేసుప్రభులాగా లేకపోతే నన్ను వదిలిపెట్టేయండి అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. ఆ అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు ఇశ్రాయేల్ పెద్దల మధ్యలో వాడు సంతకం పెడతాడు, అబద్ధ క్రీస్తు. ఆ సంతకం పెట్టినటువంటి సంతకం యొక్క టైం 7 ఏళ్ల శ్రమల కాలానికి ఇనాగ్రేషన్, ప్రారంభం. అక్కడ మొదలై 3.5 సంవత్సరాలు ఉల్లంఘించి ఇశ్రాయేలుని హింస పెడతాడు. 3.5 సంవత్సరాలు దేవుని ఉగ్రత కాలం. దేవుడు 3.5 సంవత్సరాలు, మొదటి 3.5 సంవత్సరాలు అబద్ధ క్రీస్తు సంఘం యుద్ధం చేయాలి. సంఘం, చాలా మంది సంఘం వెళ్ళిపోతుంది, ముందే ఎడ వెళ్ళిపోతుంది. వాడు ఎవరితో యుద్ధం చేయటనుకున్నాడు? ఎందుకు వచ్చినట్టు వాడికి మనకి ఏం పని లేదా? మనతోటే 3.5 సంవత్సరాలు వాళ్ళు వెళ్ళి అరణ్యంలోనే ఉంటారు. మొదటి 3.5 సంవత్సరాలు యుద్ధం చేస్తుంటాం. ఇందులో దేవుని ప్రణాళిక అంతా సంపూర్ణమైపోతుంది. వాడు సర్వనాశనమే లాస్ట్కి అబద్ధ క్రీస్తు అని సైన్యం అగ్నిగంధకంలో వేయబడతాడు. యేసు రాబోతున్నాడు రారాజుగా. వచ్చినప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చొని భూమి మీద
1000 years 1000 సంవత్సరాల పరిపాలన జరగబోతుంది, నెరవేరబోతుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం నెరవేర్పు. సింహము దగ్గర చిన్న పిల్లోడు ఆడుకుంటాడు, కోడెనాగు దగ్గర చిన్న పిల్లోడు ఆడుకుంటాడు, గొర్రె పిల్ల సింహం కలిసి మేస్తుంది. జరిగినదే మరలా జరగబోతుంది. ఏదేని తోట ఏ స్థితిలో ఉండేనో భూలోకం ఆ స్థితి రాబోతుంది మళ్ళీ. జాగ్రత్త. ఆ తర్వాత అగ్ని గంధకములు బంధింపబడ్డ సాతాను మళ్ళొక్కసారి వదిలిపడబడతారు ఒక పరీక్ష నిమిత్తం. అక్కడ ఉన్నటువంటి మారు మనసులైన ప్రజలు మళ్ళీ క్రీస్తు రాజ్య సింహాసనం మీద తిరుగుబాటు చేసినప్పుడు పంచభూతాలు మిక్కుటమైన వెన్నములతో లయమైపోతున్న లేఖనం నెరవేరి మొత్తం బూడిదైపోయి కొత్త ఆకాశము కొత్త భూమి వస్తుంది. సకల కొత్త లోకాలని సంఘము అనే భార్యా క్రీస్తునే ఆ పురుషుడు ఏకమై సృజింపబోతున్నారు. ఆ మహారాజు పట్టణము దగ్గమని మెరిసే 12 గుమ్మములు 12 పునాదులు గల్ల పట్టణము సర్వ విశ్వం చూడబోతుంది, కొత్త విశ్వం. అందులో నువ్వు నేనుంటా. ఒకవేళ ఆ సాతాను గాని ముద్ర గిట్ల వేసుకోకుండా వానికి నమస్కరించకుండా వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనం చేయబడిన పర్లేదు, సచిన పర్లేదని అనుకుంటే అందులో మనం ఉంటాం. యుద్ధము చేయకుండా వాడు రాజు కాడు, శ్రమ నొందకుండా వాడు పరలోకం పోడు. అపొస్తలుల కార్యం 14లో అంటాడు, మనం అనేక శ్రమలు అనుభవించిన పిమ్మట పరలోకములోకి చేరుకునేదేమో. ఇశ్రాయేలు చేస్తున్న యుద్ధం అదొక భూసంబంధమైన యుద్ధం, అయినా దేవుని హస్తమే. ఈరోజు మనము చేస్తున్నాం అబద్ధ బోధల మీద, నీతిగా బతుకుతుంటే మన మీద ఇస్తున్న సాతాను శక్తుల మీద, మాంత్రిక శక్తుల మీద, దుష్ట శక్తుల మీద మనం చేస్తున్నాం శ్రమలు, బాధలు, కష్టాలు. ఇది యుద్ధమే. భయపడద్దు, వెనకడుగేయద్దు. ఎక్కువ కాలం లేదు, దగ్గరికి వచ్చేసాం. నా స్నేహితులారా నమస్కారం, క్రీస్తునామమున మీకు వందనాలు. చూస్తున్నటువంటి క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా కానీ వందనాలు. తప్పక యేసు ప్రభు వస్తాడు, ఆయన తప్ప ఇంకో దేవుడు లేడు. ఈ భూమిని ఆకాశం సృజించిన వాడను నేను తప్ప ఏ దేవుడు లేడన్నాడు. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నప్పుడు దేవతలు అనబడిన వారు అందరూ లేపబడతారు, అందరూ వచ్చి యేసే కాలక్కడ సాగిల పడతారు. యేసు తప్ప మరో దిక్కు లేదు. ఇదిగో జరగబోచున్నది, నేను తెలియజేసినది జరగబోచున్నది. త్వరలో ఇశ్రాయేలు జనుల చుట్టే దేవుని ప్రణాళిక తిరుగుతుందని నేను ప్రారంభ దిశలోనే చెప్పాను. దేవుని చిత్తము ప్రణాళిక తిరుగుతుంది. అక్కడ చూసుకుంటూ మనము లేఖనం నెరవేరుతుందని చూసుకుంటూ మనం ఇంకా ధైర్యమునుంది, మనం ఇంకా బలంగా సత్యం కొరకు నిలబడదాం. సాతాను అంధకార రాజ్యం మీదికి మెరుపుదాడి చేద్దాం. సువార్త సమరనాథాన్ని విస్తృతంగా ప్రపంచమంతా ప్రకటించుటకు దేవుడు ఈ మీడియాని వాడుకోమనే చెప్తున్నాడు. సాతాను నాశనానికి సృష్టిస్తే మనం మన పని కూడా వాడుకుందాం. చూశారా, ఒకప్పుడు సువార్త చాలా కష్టం. ఈరోజు ఒక చోట కూర్చున్న మనిషి ఎక్కడికైనా పంపించవచ్చు సువార్తని. అంత గొప్ప టెక్నాలజీ ఉంది. మీరందరూ కూడా దేవుడు మీకు ఇచ్చిన తలంపులను పంచుకొని ప్రపంచానికి పంచండి. ఒక ఊర్లో ఉన్న పాస్టర్, ఒక దేశంలో ఉన్న పాస్టర్ చేయలేని పని కొంతమందితో అయ్యేది కాదు. అన్ని దేశాలలో ఉన్నటువంటి దైవ సేవకులందరూ ఎక్కడోళ్ళక్కడ బలంగా నిలబడాలని మనందరం ప్రార్థన చేయాలి. అన్ని దేశాల రక్షణ పొందిన వారు అందరు కలిస్తేనే వధువు అవుతుంది, సంఘం అవుతుంది. కానీ ఒక సంఘం కాదు. ఏ అవయవం ఎక్కడ తయారవుతుందో, ఏ స్థితిలో ఉన్నారో తండ్రి, ఎక్కడున్న వాళ్ళని నువ్వు కాపాడాలని మనం ప్రార్థించాలి. మనం చేసే పని మనం చేయాలి. ఎన్నుకున్నవే మరిచి ముందున్న వాడికి సాగుదాం. చాలు ఈ లోక ఆనందాలు మానుకుందాం. అందచందాల మీద మనసు తీసేద్దాం, ధనధాన్యాల మీద మనసు తీసేద్దాం. యేసు రాకడ సమీపించిందని, అంజూరపు చెట్టు సిగిరించిందని, ఆయన ద్వారము యుద్ధనే ఉన్నాడని త్వరగా సిద్ధపడదాం. దేవుని రాజ్యం కొరకు తయారవుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, దయాస్వరూపుడా, కరుణ కటాక్షముల గల్లవాడా, యథార్థవంతుడా, సాత్వికుడా, ప్రేమమయుడా,
మాట తప్పని దైవమా నీకు స్తుతి స్తోత్రములు. ఈరోజు మీరు మాట్లాడిన ఈ మాటలను బట్టి వందనాలు. ఇదిగో నేను తెలియజేసినది జరగబోచుందన్న మాట మీదకెళ్ళి ఎంతో ఉందయ్యా, మేము మాట్లాడుకోవలసింది, తెలుసుకోవచ్చు. కానీ సమయ భీతి చేత కొంతవరకు నేను మాట్లాడించిన వాడు నీవే, నేను కాదు. ఇన్నటువంటి నా సోదరిమణులు నీ దాసులు అందరినీ ఆశీర్వదించి తండ్రి వెనకడుగు వేయకుండా యుద్ధానికి ముందుకెళ్ళుటకి అందరికీ సహాయం చేయి. అందరినీ దీవించు. ఈ పరిచర్య జరగాలంటే మాకు సహాయం కావాలి. మొట్టమొదటి సహాయం ప్రభువా, ఆరోగ్యం కావాలి. సేవకులకు మొట్టమొదటి ఆరోగ్యం, ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి సరి, సత్య సేవకులకు సమృద్ధి గల డబ్బుండా పని చేయటం. ఆ తర్వాత ప్రభువా, జ్ఞానము, జ్ఞాపక శక్తి, వివేక విచక్షణలు కృపావరాలతో నింపు తండ్రి. ఈ విధంగా మీరు నింపి మమ్మల్ని అంధకార రాజ్యం మీదకి యుద్ధశూరులుగా మమ్మల్ని సిద్ధపరచుమని, మమ్మల్ని ఆయుధధరులుగా యుద్ధానికి సిద్ధమైన వారిగా సిద్ధపరచుమని, ధరింపచేయమని, నడిపించుమని, నన్ను వింటున్న నీ పిల్లలందరికీ సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మీ అందరికీ వందనాలు. మరలా కలుసుకుందాం దేవుని చిత్తం. నా కొరకు ప్రార్థన చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.